బాబు బిగ్ బాసు ఎందుకు మాకు ఇంత బంపర్ ఆఫరు? పోయి ఆ రీతు పవన్ల గోల మళ్ళీ స్టార్ట్ చేశావు. వాళ్ళ వాయిలిన్ వాయింపుడు, ఫిడేలు వాయింపుడు మా వల్ల కావట్లేదు స్వామి. ఈ తనుజ ఒకటి ఎక్కడ హెల్ప్ చేయాలి, ఎవరికి హెల్ప్ చేయాలి, ఏ మాత్రం 1% కూడా కామన్ సెన్స్ ఉండదు. పోయి ఆ రీతు చౌదరికి అంత మంది ఓట్లేసి నామినేట్ చేసి పెడితే వెళ్ళి ఎవరినైనా ఒక్కరిని కాపాడే పవర్ నీకు ఉంది అని చెప్తే వెళ్ళి ఆ రీతు చౌదరినే కాపాడింది నామినేషన్స్ లోంచి. ఏం చేయాలబ్బా, ఇంత చెండాలంగా తయారైపోయింది ఈసారి బిగ్ బాస్. నాకు అర్థం కావట్లేదు అస్సలు. చిచి 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 చి ఈ తనుజ అయితే ఇంకా వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ అక్కని ఎవరినో పిలిపించావు, శ్రీమంతం చేస్తున్నావు, పెళ్లి కూతురు చేస్తున్నావు, ఇంకా బారసాలలు, పుట్టినరోజులు, తర్వాత యానివర్సరీ అయితే ఆల్రెడీ చేసినట్టున్నావు కదా లాస్ట్ టైం అమర్దీప్ చౌదరిది ఎప్పుడు. ఏంటి బాబు నీది ఏమన్నా ఫంక్షన్ హాలా బిగ్ బాస్ అనేది? ఇలా ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటున్నావు ఏంటి? నాకు అర్థం కావట్లేదు అసలు. గేమ్ లో నిన్న కాస్త అందరూ టగ్ ఫర్ నామినేషన్స్ వచ్చాయి, బాగుంది ఈసారి. ఈ వీక్ లో ఎవరు బాగా ఆడతారో చూద్దాం అంటే తొక్కలేదు. ఈ వీక్ అంతా నువ్వు అదేదో ఫ్యామిలీ వీక్ పెట్టినట్టున్నావు. ఇంకా ఎమోషన్స్ పండించి ఓ ఇక ఈ వీక్ అంతా చటా సినిమా చూపిస్తేస్తావు. మాకు అంతకు మించి ఇంకేం ఉండదు ఇడ. ఇంకా ఎట్లా ఓట్లేయాలి, ఎట్లా గెలిపించాలి, ఎవరిని ఫైనలైజ్ చేస్తావో ఆ దేవునికే తెలుసు. ఉన్న రీతు చదువు కూడా పోయిందంటే ఇంకా మిగతా వాళ్ళలో ఎవడు పోతాడు వీకెస్ట్ క్యాండిడేట్ అంటే? సంజన సంజన కొద్దిగా ఛాన్స్ ఉంది. అండ్ లేదంటే ఇంకెవరున్నారు? భరణి భరణి సంజన, రీతు చౌదరి, దివ్య. చూద్దాం.